నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఊలా బ్రౌజర్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్తాను బై. స్టార్టింగ్ ఇనిషియేటివ్ ఇంప్రెషన్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే నేనైతే యూలా బ్రౌజర్లో ఉన్నాను. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది అండ్ నీడ్ యూడా ఫర్ అదర్ ప్లాట్ఫామ్స్ అని ఉంది. సో క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాక్ అవైలబుల్ ఉంది, ఇంటెల్ ప్రాసెసర్లకి, ఆర్మ్ ప్రాసెసర్లకు ఉంది, లినక్స్కి ఉంది అండ్ ఆండ్రాయిడ్కు అవైలబుల్ ఉంది. ఆండ్రాయిడ్ నేను టెస్టింగ్ చేస్తున్నాను. ఐఓఎస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట యాప్ స్టోర్లో. అండ్ కరెంట్లీ ఇది విండోస్కి మనం డౌన్లోడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఒక డౌన్లోడ్ అయితే పెట్టేస్తాను. ఇక్కడ సేమ్ మనకి ఎట్లా వస్తా క్రోమియం ఎట్లా వస్తా అట్లనే ఇక్కడ సేవ్ కొట్టేసేద్దాం. డౌన్లోడ్ అవుతుంటుంది. ఇక్కడ వేరే కూడా చెక్ చేద్దాము. మన ఇండియన్ వెబ్ బ్రౌజర్ అన్నమాట. మన ఇండియన్ బ్రౌజరు మా పండుగ చేసుకోవచ్చు అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఫోకస్ ఏంటంటే ప్రొటెక్షన్కి, బ్రౌజర్కి అండ్ ఏమో తెలిసిన వాటిని కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి అయితే పెట్టేది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఎత్తుంటాయి, ట్రాకింగ్ ఎత్తుంటాయి ఉండవు. డేటా థర్డ్ పార్టీకి ఇది సెండ్ కావు, మెట్రిక్స్, మోషన్ సెన్సెస్ ఇవి ఉండవు. అండ్ నెట్వర్క్ టైం ట్రాకింగ్ కూడా ఉండదు. ఈజీగా నావిగేషన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీళ్ళు హైలైట్ అయితే చేసారు. సో బాగానే ఇక్కడ మెట్రిక్స్ కూడా చూసుకోవచ్చు. వర్క్ మోడ్కి డెవలపర్ మోడ్ ఉంది, పర్సనల్ మోడ్ ఉంది, కిడ్స్ మోడ్ ఉంది అండ్ ఓపెన్ సెషన్ మోడ్ ఉంది. కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి బై. నాకైతే బాగా అనిపించింది ట్యాబ్ మేనేజర్. బాగానే ఉంది. అండ్ ఇంకేమున్నాయి, ట్యాబ్ మేనేజర్ ఉంది, స్మార్ట్ ట్యాబ్స్ గ్రూప్స్ చేసుకోవచ్చు, నోట్స్, పాస్వర్డ్ మేనేజర్ ఉంది, మల్టీ డివైస్ సింక్తో పాటు కూడా వస్తుంది, స్క్రీన్ రికార్డింగ్ కూడా ఉంది, డాష్బోర్డ్తో పాటు కూడా వస్తుంది. సో యా, ఈ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో డైరెక్ట్ ఇక్కడ ఎక్కడి నుంచే ఓకే డౌన్లోడ్ అయితే అవుతుంది స్టిల్ ఇంకా. సో డౌన్లోడ్ అయిపోగానే మనం ఇన్స్టాల్ చేసి చూద్దాము. సో ఇన్స్టాల్ చేసినాక ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఒకసారి చెక్ చేయాలి. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఒక్కసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం ఇక్కడ నుంచే బ్రౌజర్లోకి ఎంచే. యా, ఇక్కడ ఇన్స్టాలేషన్ అడుగుతుంది. సిస్టమ్కా ఒకటి ఇండివిజువల్ పర్సన్ యూజర్గా మొత్తం సిస్టమ్కే అంటాను. సేమ్ మనకి క్రోమ్ బ్రౌజర్ ఎలా ఇన్స్టాల్ అయితే అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రౌజర్ యూలా బ్రౌజర్ వచ్చేసరికి అయితే అవుతుందో క్రోమియం బేస్డ్ ఉందన్నమాట. సో ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది, తొందరగా అయిపోయింది. అంటే సిస్టమ్ని బట్టి ఉంటుంది ఎగ్జాక్ట్గా ఎట్లుంటుంది అనేసి. సో ఇది బ్రౌజరు లెట్ గెట్ యువర్ సెటప్ అని ఉంది. సో ఇక్కడ డిఫాల్ట్గా అయితే పర్సనల్ అనేసి థీమ్ ఉంది, ప్రొఫైల్ నేమ్ అనేసి పెట్టిర్రు. సో ప్రొఫైల్ నేమ్ అంటే పోయి నేను డైరెక్ట్ నా పేరే పెట్టేస్తాను. ఇక్కడ ప్రవీణ్ అని పెట్టేసేస్తాను అండ్ దాని తర్వాత కంటిన్యూ కొడదాము. పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు కిడ్స్ మోడ్కి. ప్రస్తుతానికి అయితే పాస్వర్డ్ అవసరం లేదు. ఇక్కడ స్టాండర్డ్ మోడ్ ఉంది, యాడ్ బ్లాకింగ్, ట్రాకింగ్, మెలిషియస్ సాఫ్ట్వేర్స్, ఫిషింగ్, రీసోర్స్ అవి ఏమంటారు బ్లాకింగ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ట్రీమ్లో చూసుకుంటే ట్రాకింగ్ చేసుకోవచ్చు, ఇంకా అడిషనల్ ఉన్నాయి. నాకు స్టాండర్డ్ సరిపోతుంది బై. సో కంటిన్యూ క్లిక్ చేసేస్తాను ఇక్కడ. అండ్ స్మార్ట్ డాష్ బోర్డ్ కావాలా, ఇక్కడ స్మార్ట్ డాష్ బోర్డ్ ఉంది అండ్ మినిమలిస్టిక్ డాష్ బోర్డ్ ఉంది. నాకు సింపుల్గా ఉండడం ఇష్టం కాబట్టి పెద్దగా హంగులేమొద్దు. సో మినిమలే పెట్టుకుంటున్నా. నెక్స్ట్ కంటిన్యూకి వెళ్ళిపోదాము. లైట్ కావాలా డార్క్ కావాలంటే నాకు మోస్ట్లీ డార్క్ ప్రిఫర్ చేస్తాను నేను, డార్క్ థీము. సో డార్క్ సెలెక్ట్ చేసినాం. దాని తర్వాత డిఫాల్ట్ ఇంజన్, సెర్చ్ ఇంజన్ ఏది కావాలి, డక్ డక్ గోవా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు బింగా, యాహూ ఇండియా, యాండెక్స్ అండ్ గూగుల్ ఉంది. మోస్ట్లీ ఒకవేళ అయితే మీరు కావాలంటే గూగుల్ది కూడా, గూగుల్ సెర్చ్ ఇంజన్ యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది డిఫాల్ట్ ఉంది కాబట్టి డక్ డక్ గోతో నేను డక్ డక్ కూడా యూజ్ చేస్తాను. సో అది డిఫాల్ట్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇంపోర్ట్ ఏమైనా చేసుకోవచ్చా అంటే వేరే బ్రౌజర్లకి నుంచి లైక్ బుక్ మార్క్స్, పాస్వర్డ్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా, అవి హిస్టరీ అవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే పోయి క్లీన్గా ఉండడానికి చూస్తున్నాను కాబట్టి స్కిప్ కొట్టేసేద్దాము. స్కిప్ అండ్ కంటిన్యూ. అండ్ ఇక్కడ మీరు జోహో వాళ్ళ అకౌంట్ నుంచి కూడా లాగిన్ చేసుకోవచ్చు. కొంచెం అడిషనల్ ఫీచర్స్ వస్తాయి. నేను అవసరం లేదు, నాకు బేసిక్ బ్రౌజర్ వస్తే చాలు. సో స్కిప్ అండ్ స్టార్ట్ బ్రౌజింగ్ అని కొడదాము. సో ఇక్కడ ఇది నాట్ నౌ అని కొట్టేస్తాను. సో ఇక్కడ అక్టోబర్ది చూపిస్తుంది. ఇక్కడ టైమ్, సీన్ స్కోరు అండ్ పర్సనల్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది బ్రౌజింగ్ ఇంకా ఇంకాగ్నిటో మోడ్తో పాటు బాగానే వస్తుంది. సో నార్మల్గా మన క్రోమ్ బ్రౌజర్ ఎలా ఉంటుంది అట్లనే ఉంది. అండ్ ఇక్కడ లైక్ ఎక్స్టెన్షన్స్ చూద్దాము. ఎక్స్టెన్షన్స్, మేనేజ్ ఎక్స్టెన్షన్స్లో యూలో యాడ్ బ్లాక్, వీళ్ళది పర్సనల్ సపరేట్ యాడ్ బ్లాకర్ వస్తుంది. కీబోర్డ్ షార్ట్ కట్స్ లేనట్టున్నాయి. ఓకే, డెవలపర్ మోడ్ డైరెక్ట్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. సో ఓకే, అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ సింగిల్ స్విచ్తో పాటు కూడా వస్తుంది. యా మోడ్స్ ఒక్క నిమిషం ఇది క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ మోడ్ చూసుకోవచ్చు, స్విచ్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్ ఇక్కడ పర్సనల్ క్లిక్ చేస్తే ఇంకాగ్నిటో మోడ్, డెవలపర్ మోడ్, వర్క్, కిడ్స్ అండ్ ఓపెన్ సెషన్ మోడ్తో పాటు కూడా వస్తుంది.
అండ్ ఇదేది యూలా నోట్స్ ఓకే. ఓకే. స్టార్టింగ్‌లో చూపించినట్టున్నా కదా! నోట్స్ ప్రిపేర్ చేసి కానీ ఏందంటే నోట్స్‌కి మీరు సైన్ ఇన్ చేసుకోవాల్సొస్తది. సో, నాకు పెద్దగా నోట్స్‌తో పనేం లేదు. ఇక్కడ మీకు ట్యాబ్ గ్రూప్స్ ఉన్నాయి. కొత్తగా ట్యాబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో క్రియేట్ చేసుకోవచ్చు. నాకు పెద్దగా అవసరం లేదు. సో, డిలీట్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇంకేమున్నాయి డిలీట్ బ్రౌజర్ డేటా ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. హిస్టరీ ఉంది. సింపుల్‌గా క్రోమియం బేస్డ్ కాబట్టి మీకు క్రోమియం లాగానే లుక్ వస్తది. వీళ్ళది కొంచెం కస్టమ్ థీమ్‌తో పాటు కూడా వస్తది. కస్టమైజేషన్‌తో పాటు వస్తాయనుకోవచ్చు. వీళ్ళయి డిఫాల్ట్ ప్రొఫైల్ ఉంటది. ఇక్కడ మన డేటా ఇక్కడ పాస్వర్డ్ సేవ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రైవసీ, సెక్యూరిటీ కన్సర్న్స్ ఇక్కడ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ బానే ఉంది. ఇక్కడ నెక్స్ట్ అపీరియన్స్. సో, అపీరియన్స్‌లో థీమ్స్ డిఫాల్ట్ థీమ్స్ చేంజెస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ స్టార్ట్ ఇంజిన్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు స్టార్టింగ్‌లో మన సెటప్‌లో చేంజ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మళ్ళీ ఎళ్లి చేసుకోవచ్చు. ఓపెన్ న్యూ ట్యాబ్ ఉంది. ట్యాబ్ మేనేజర్ ఫస్ట్ టైమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఏది లాంగ్వేజెస్, డౌన్‌లోడ్స్, లొకేషను, యాక్సెసిబిలిటీ అండ్ రీసెట్ ప్రిఫరెన్సెస్ మనం రీసెట్ చేసుకోవచ్చు డిఫాల్ట్ సెట్టింగ్స్‌కి. ఆటో మోడ్ స్విచ్చింగ్, కిడ్స్ మోడ్, బ్రౌజ్ సెట్టింగ్స్ అండ్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ అంటే అవి క్రోమియం బేస్డ్ కాబట్టి మనము గూగుల్ క్రోమ్ నుంచి కూడా ఎక్స్‌టెన్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నా అబౌట్ యులా బ్రౌజర్. సో, వీళ్ళ బ్రౌజర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసిర్రు. ఓకే. అండ్ వన్స్ అగైన్ నేను ఎక్స్‌టెన్షన్స్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. సో, ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్తే 2 ఆప్షన్స్ వస్తున్నాయి. మేనేజ్ ఎక్స్‌టెన్షన్ ఇంతకుముందు ఓపెన్ చేసిన. విజిట్ వెబ్ స్టోర్ అని ఉంది. క్లిక్ చేయంగానే మనకి క్రోమ్ వాళ్ళది వెబ్ స్టోర్‌కి ఓపెన్ అయితుంది. సో, ఇక్కడ నుంచి మనం గూగుల్ వాళ్ళ వెబ్ స్టోర్ ఉంది కదా! క్రోమ్ ఇక్కడ నుంచి బ్రౌజర్‌కి సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇవి ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోవచ్చు. లైక్ ఇన్‌స్టాల్ చేసినాక ఏమేమి ఉంటాయని. సో, యాడ్ బ్లాకర్ అవన్నీ కూడా నార్మల్‌గా మీరు బ్రౌజర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే మాత్రమే ఫస్ట్ ఇంప్రెషన్‌లో బాగా అనిపించింది. అంటే మిగతా వేరే వెబ్‌సైట్ చూపియాలా వద్దా అనేది తెలవదు. ఓన్లీ బ్రౌజర్ పరంగా చూసుకున్నా సరే కూడా బాగానే ఉంది. లైక్ ఇక్కడ నుంచి కూడా మోడ్ స్విచ్ చేసుకోవచ్చు. ఇంకేమున్నాయంటే పాస్వర్డ్ మేనేజర్‌తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్‌గా అంతా ఫస్ట్‌లో ఇక్కడ చూసుకుంటే మాత్రం నాకైతే జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే సింపుల్‌గా, ఎలిగెంట్‌గా ఉంది. కొన్ని మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్‌కేస్ ఒకవేళ గిట్ల మీరు ఈ బ్రౌజర్ యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. మన ఇండియన్ వాళ్ళదే కాబట్టి నాకైతే బాగా నచ్చిందనమాట. సో, వేరే వెబ్‌సైట్స్ సెపరేట్‌గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ అయితే చేయండి. సో భయ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్, యూఐ అవంతా చూసిర్రు కదా భయ్. మోస్ట్లీ క్రోమ్ బ్రౌజర్ ఉంటది కదా! సో, క్రోమ్ బ్రౌజర్‌ని ఫైన్ ట్యూన్ చేసి ప్రైవసీ కన్సర్న్‌తో పాటు వచ్చే ఫీచర్స్‌తో పాటు ఏవైతున్నాయో ఆ ఫీచర్స్‌తో పాటు యూలా బ్రౌజర్‌ని అయితే తీసుకొచ్చిర్రు. సో, నాకైతే ఇంకొంచెం బెటర్ అనిపించింది. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా అడిషనల్ చెకింగ్ చేసుకోవాలంటే మాత్రం సో అది బ్రౌజర్ అవుతుందో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి అండ్ మీ ఒపీనియన్స్ ఏవైతే కింద షేర్ అయితే చేయండి. అంతే వీడియోకి నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి.